హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేసి మీ అందరికి చూపిస్తున్నానంటే టమాటాను బంగాళదుంప ఇగురు కర్రీ అండి. టమాటా బంగాళదుంప ఇగురు కర్రీ. మరి కార్తీక మాసం ఆఖరి రోజులు వచ్చేసినాయి కదా, ఇంకా రేపు ఎల్లుండి మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఎల్లుండి పోలిపాడ్యమి, రేపు అమావాస్య. అయితే ఈరోజు నేను ఈ నెలంతా కూడా మామూలు కర్రీసే చేసుకుని తిన్నాం కదా, ఈరోజు కూడా మామూలు అంటే నీసులు కాదండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ చేసి అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి చేసి చూపిస్తారు. మీరు కూడా చూసేస్తారా? మరి ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకుని నూనె వేసుకున్నాను, మంచి నూనె. అందులో కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు మా ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న కథ చెప్పన. మొన్న చెప్పిన కథ కంటిన్యూ చేస్తానులేండి, రేపు ఎల్లుండి చెప్తాను మళ్ళీ. ఇవాళ కొత్త కథ అనమాట. ఒక ఊళ్ళో రాములు సోములు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అండి. అర్థమైందా? రాములు సోములు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా చక్కగా ఎంతో అన్యోన్యంగా ఉంటుండేవాళ్ళు. అయితే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే చనిపోయే ముందు రాములకి సోముల్ని కేకేసి ఇద్దరిని, అయ్యా బిడ్డలారా నా దగ్గరికి వచ్చి కూర్చోండి, మీకు ఒక స్టోరీ చెప్తాను కూర్చోమని చెప్పి కూర్చోబెట్టుకుని ఏం చేశాడు, అయ్యా నా పైన అయిపోయింది, నేను ఇక ఆఖరి తీసుకొచ్చేసాను, మీరిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరిలో రాములేమో కొంచెం అమాయకుడు, సోములు తెలివిగల్లోడు. అయితే మీరిద్దరూ ఒకళ్ళు తెలివిగల్లోళ్ళు, ఒకళ్ళు అమాయకులు కాబట్టి లోకం అంత మంచిది కాదయ్యా, ఇద్దరు కలిసికట్టుగా ఎప్పుడు ఇడిపోకుండా చక్కగా కలిసికట్టుగా ఉండండి అని చెప్పి, నా ఆస్తిగా మీకు ఇచ్చేది ఏంటయ్యా అంటే ఒక కంబళి అంటే మనం రగ్గులు అంటాము, దుప్పట్లు అంటాము, చలేస్తే కప్పుకునే దుప్పటి మన భాషలో దుప్పటి. ఆయన కంబళి ఇచ్చాడు. ఇస్తే ఏమైంది, అది మీరు ఇద్దరు గొడవలు పడుకోకుండా చక్కగా చెరొక రోజు పంచుకోండి. ఒకరోజు ఒకరు కప్పుకోండి, ఒకరోజు ఒకరు కప్పుకోండి. నా దగ్గర ఉంది ఒకటే, ఇది ఆస్తిగా ఇస్తున్నాను మీ ఇద్దరికి అని చెప్పి వాళ్ళ నాన్న అది వాళ్ళిద్దరికి ఇచ్చి ఆయన దారిని ఆయన వెళ్ళిపోవటం పైకి వెళ్ళిపోయేటప్పటికి రాములు కొంచెం అమాయకుడు, సోములు తెలివిగలడు కదా. ఈ సోములు ఏం చేస్తున్నాడు, నాన్న ఒకటే దుప్పటి చెప్తానులేండి, కంబలు ఎందుకు, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అయితే మన భాషలో చెప్పాలంటే దుప్పటి. ఆ దుప్పటిని ఏం చేశాడు, మన నాన్న ఒక్కటే ఇచ్చాడు కాబట్టి మన ఇద్దరిని శిరసాగంగా పంచుకోమన్నాడు కాబట్టి పగలంతా నీ దగ్గర ఉంచుకో, రాత్రిపూట నాకు ఇచ్చేయమన్నాడు. ఎవరు? సోములు రాముల్ని. అంటే అట్లాగేనని చెప్పేసి చూసావా, పగలు నీ దగ్గర ఉంచుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఎండలో పెట్టు, కొంచెం ఎండగా ఉంటుంది, సాయంత్రం కప్పుకోవడం బాగుంటుంది అందం. సర్లే అని చెప్పేసి పగలంతా సోములు ఎండలో వేసేవాడు, రాములు ఎండలో వేసేవాడు, సోములు చెప్పాడు అన్నమాట. ఎండలో వేసేవాడు, రాత్రి అయ్యేటప్పటికి తీసుకొచ్చి సోములు కాపు చెప్పేసేవాడు. చక్కగా సోములేమో తెల్లవారు దాన్ని కప్పుకుని మళ్ళీ అదే ప్రకారంగా చేసేవాడు. ఇది ఇట్లా జరుగుతూ ఉండగా రోజుకి అంతే, పగలంతానేమో రాముల దగ్గర పెట్టేవాడు, రాత్రి అయ్యేటప్పటికి సోములు తీసుకుని కప్పుకుని దుప్పటే చక్కగా ఆరబెట్టమని ఇచ్చేవాడు. సరే ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే ఒక రోజున వాళ్ళ ఇంట్లో ఒక దొంగపడి ఆ దుప్పటిని ఎత్తుకుపోతా ఏం చేశాడు, రేత్రిపూట ఎవరి దగ్గర ఉంటుంది దుప్పటి అని అడిగాడు. రాములు అమాయకుడు కదా, చెప్పేశాడు, మా నాన్న మాకు ఒక దుప్పటి ఇచ్చాడు, మా స్టోరీ ఇది అని. ఒరే పిచ్చోడా, నిన్నాడు మోసం చేశాడు, అన్నదమ్ముడు కదా అని చెప్పేసి అమాయకంగా నమ్మేశావు, అన్నదమ్ముడైతే మోసం చేయకూడదన్న రూల్ ఎక్కడన్నా ఉందా? పగలంతా నేను ఆరబెట్టమంటున్నాడు ఆ దుప్పటిని, రాత్రిపూట కప్పుకుంటున్నాడు, ఇదే న్యాయంరా? అట్ట కాదు, ఒక రాత్రి నువ్వు కప్పు, ఒక రాత్రి ఏమో అతనికి ఇవ్వు, అంతేగాని అన్నదమ్ములు నన్ను మోసం చేయరు, దుప్పటి నాకు పగలెత్తున్నాడు, రాత్రి ఆడ తీసుకుంటున్నాడు అంటే ఏంటంటే పిచ్చోడు అన్నాడంటే. అట్లాగే మోసం అనేది ఏ సందర్భంలో అయినా ఏ మనిషి అయినా చేస్తారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ కథను బట్టి మీకు నీతి అర్థమయ్యిందా? నా ఉల్లిపాయలు కూడా మగ్గినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు రెండు వేసేసి చక్కగా ఉప్పు చల్లి తిప్పుకుంటానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలంనండి, మోసం చేసేవాళ్ళు ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు. అది అన్నదమ్ములే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, ఎవరైనా సరే, అక్క చెల్లెలే కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు. మోసపోవటం మన తప్పు. రాములు సోములు లాగా కాకుండా తెలివిగా ప్రవర్తించి తెలివిగా బతకండి. ముక్కలు వేసాను, ఉప్పు వేసాను, ఇది బాగా తిప్పి మగ్గినాక కారం వేసే ముందు మీకు చూపిస్తానండి. నేను మళ్ళీ ఇప్పుడు కారం వేసేస్తానండి. నేను ఇందులో కారం వేసేస్తే నీళ్ళు పొయ్యిలేండి, ఎందుకంటే టమాటాలో నీరు ఉంది కదా, మగ్గిపోద్ది. ఏ కూర అయినా సరే ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి.
మా అమ్మ అనేది ఉప్పు కారం అయితే చెప్పైనా రుచిగా ఉంటుంది అనేది. అట్లాగే ఉప్పు కారాలు మనకి కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు ఏ కూర వండినా ఎట్ట వండినా రుచిగా ఉంటుంది అనమాట. బంగాళదుంప టమాటా కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇందులో నేను నీళ్ళు అయితే పోయలేదు. ఈ నీళ్లు టమాటాల నుంచి వచ్చినాయి. మరి ఇక కూర కట్టేస్తానండి. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన బంగాళదుంప టమాటా కర్రీ మీకు ఎలా అనిపించిందండి? నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే లైక్లు కొట్టండి ప్లీజ్ అండి. మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని. లైక్లు కొట్టట్లేదు ఏంటి అంటే నేను చేసేది మీకు నచ్చట్లేదా? ప్లీజ్ అండి లైక్ కొట్టండి.